శత్రుశేషం ఉండకూడదు అంటారు పెద్దలు. ఆ నియోజకవర్గంలో ఇదే ఫామ్లను అధికార పార్టీ అప్లై చేస్తోందా? అసలే అది వివిఐపి నియోజకవర్గం. కీలక నేతకు క్రమం తప్పకుండా పట్టం కడుతోంది. అయితే ఆ నియోజకవర్గంలో నయా స్ట్రాటజీతో సైకిల్ పార్టీ ముందుకు పడుతోందట. స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా పెట్టుకుందట. ఈ మేరకు కింది స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెంచిందట. ఆకర్ష్ మంత్రంతో ఇతర పార్టీల సానుభూతి పనులను లాగేయడంతో పాటు బూత్ లెవెల్లో ఒక కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేసిందట. ఇంతకీ ఏంటా ఆపరేషన్? ఏదా నియోజకవర్గం? కుప్పం టీడీపీకే పట్టం. ఎన్నిక ఏదైనా సైకిల్ దే విజయం. లోకల్ వార్డులో క్లీన్ స్వీప్ చేసే వ్యూహం. ఆపరేషన్ కుప్పం. కుప్పం ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నిక ఏదైనా టీడీపీదే హవా. 1989 నుంచి కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతోంది. 8 సార్లు చంద్రబాబు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూనే ఉన్నారు. ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా టీడీపీకే కుప్పం పట్టం కడుతోంది. అయితే 2019లో ఏపీలో అధికారంలోకొచ్చిన వైసీపీ కుప్పంలో టీడీపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. కుప్పం మున్సిపాలిటీతో పాటు 4 జెడ్పీటీసీలు, 4 మండల పరిషత్లు, సర్పంచ్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో కీలకంగా వ్యవహరించడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైకిల్ పార్టీ కంగుతింది. కుప్పం స్థానిక సంస్థల ఫలితాలు అప్పట్లో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ విజయాన్ని చూసుకొని వై నాట్ 175 అంటూ వైసీపీ కాలు దువ్వింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కుప్పంలో వైసీపీ గప్చుపైంది. ఇక ఈ విజయం అందించిన బూస్ట్ తో గ్రౌండ్ లెవెల్లో మరింత బలపడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దానికోసం పక్కా ప్లాన్ తో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ మేరకు బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇతర పార్టీల సానుభూతి పరులు, కార్యకర్తలపై ఫోకస్ చేసింది. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలకు తెరలేపింది. కుటుంబ సాధికార సారథులను రంగంలోకి దింపిన టీడీపీ బంగారు కుటుంబాల పేరుతో ఇతర పార్టీల సానుభూతి పరులను సైలెంట్ గా లాగేస్తోందట. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం ప్రతి 3 నెలలకొకసారి కుప్పంలో పర్యటిస్తూ ఉండడం, ఆయన సతీమణి భువనేశ్వరి సమయం దొరికిన ప్రతిసారి కుప్పంలో పర్యటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా సొంతింటి నిర్మాణం జరిగాక స్థానికంగా అందుబాటులో ఉన్నామన్న సంకేతాన్ని క్యాడర్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారట. క్రమం తప్పకుండా పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లడమే కాకుండా మారుమూల ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు. బూత్ లెవెల్లో పార్టీని మరింత పటిష్టపరిచే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారని సమాచారం. ఇక కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తల అవసరాలు, ప్రజలు కోరుకుంటున్న పాలనపై ఎప్పటికప్పుడు సర్వేలు చేపట్టడమే కాకుండా నేతల పనితీరుపై ఐవీఆర్ఎస్ రిపోర్ట్లను చంద్రబాబు తెప్పించుకుంటున్నారట. జననాయకుడు పేరుతో డెస్క్ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించడంలో పార్టీ చొరవ చూపుతోందట. ప్రజల అవసరాలు దృష్టికొస్తే చాలు పరిష్కరించేందుకు ప్రాధాన్యతిస్తోంది. ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, నియోజకవర్గంలో అధికారుల పనితీరు, పార్టీ లీడర్ల పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయంతో పాటు టీడీపీ ప్రధాన కార్యాలయం ఆరా తీస్తోందట. ఇలా కుప్పంలోని ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సర్వేలు, నివేదికలు తెప్పించుకుంటున్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని అడుగులు వేస్తోందట.
కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లోని 95 గ్రామ పంచాయతీలను, 4 జెడ్పీటీసీలను, 91 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని వైసీపీకి ప్రతిపక్ష పాత్ర లేకుండా చేయాలని టీడీపీ భావిస్తోందట. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్న టీడీపీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ హవా చాటాలని ఫిక్స్ అయిందట.